హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ ఉద్యోగుల సమావేశం తీపి కబురు ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఒక నూతన మరియు ఆశాజనకమైనటువంటి అధ్యాయం మొదలైంది. సో, గత కొన్నేళ్లుగా న్యాయమైన కోరికలు ఎప్పుడెప్పుడు నెరవేరుతాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల నిరీక్షణకు ఇప్పుడొక సుఖాంతం లభించింది. సో, ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని సాహసోపేతమైన మరియు చారిత్రాత్మక నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించడమే కాకుండా వారి హృదయాల్లో చిరకాలంగా ఉన్నటువంటి ఆవేదనను తొలగించి కొత్తగా కాంతిని నింపాయి. ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో తమ చిరకాల వాంఛలను మన్నించి మొండి బకాయిలు మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. అయితే సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి తమ మనసులో ఉన్న కృతజ్ఞతను ఎంతో వినమ్రంగా అయితే విన్నవించుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అనేది 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమైన ఊహించని ఊరటనిచ్చింది. గతంలో కొన్ని ప్రధాన విభాగాలకు మాత్రమే ఈ యొక్క 62 ఏళ్ల సదుపాయం ఉండగా, ఇప్పుడు మిగిలిన అన్ని కార్పొరేషన్ సిబ్బందికి కూడా ఇది వర్తించకపోయేది. దీనివల్ల ఒకే రాజ్యాంగం కింద పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య అసమానతలైతే ఉండేవి. ఇప్పుడు ఆ యొక్క వ్యత్యాసాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడంతో వేలాది మంది అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగులకు మరియు మరొక 2 ఏళ్ల పాటుగా ప్రభుత్వానికి సేవలు అందించే అవకాశం అయితే లభించడమే కాకుండా వారి యొక్క కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అయితే చేకూరింది. ఒక ఉద్యోగి తన వృత్తి జీవితం చివరిలో లభించే ఈ యొక్క 2 ఏళ్ల అదనపు సమయం వారి పిల్లల పెళ్ళిళ్ళకు లేదా ఇతర బాధ్యతలకు ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది. మరో అత్యంత కీలకమైన మరియు గుండెకు హత్తుకునే అంశం ఏమిటనంటే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపుకు సంబంధించి నిర్ణయము. 2004 సెప్టెంబర్ నెలలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి రాకముందే ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యి ఎంపిక ప్రక్రియ కూడా ముగిసినప్పటికీ కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా పరిపాలనాపరమైన జాప్యం వల్ల ఆ తేదీ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు తమ తప్పులు లేకపోయినా సరే సిపిఎస్ పరిధిలోకి అయితే వెళ్ళిపోయారు. ఇది వారిని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య. అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఒక అద్భుతమైన మానవీయ కోణంతో కూడినటువంటి చర్యగా అయితే నిలిచింది. దీనివల్ల ఆయా ఉద్యోగులకు విశ్రాంత జీవితంలో ఒక పటిష్టమైన ఆర్థిక భరోసా మరియు ఆత్మగౌరవం లభిస్తుంది. కేవలం నిబంధనల పేరుతో వారికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ యొక్క చొరవను ఉద్యోగ సంఘాలు ఆహ్, వేణులు కొనియాడారు. అయితే ఈ సంతోషంతో పాటు ఉద్యోగుల నుంచి మరికొన్ని కీలకమైన విన్నపాలు కూడా పీఆర్సీ నివేదిక పూర్తి స్థాయిలో రావడానికి మరియు అది క్షేత్రస్థాయిలో అమల్లోకి రావటానికి ఖచ్చితంగా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యంతర కాలంలో ఉద్యోగులకు పెరుగుతున్న ధరల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి కనీసం 30% మధ్యంతర భృతిని ఉద్యోగ నేతలు కోరారనమాట ముఖ్యమంత్రి గారిని. అలాగే గత ప్రభుత్వ హయాం నుండి సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉండిపోయిన డీఏ మరియు రిటైర్డ్ పెన్షనర్లకు రావాల్సినటువంటి డీఆర్ బకాయిలను కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని విన్నవించారు. ప్రస్తుత మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి బలంగా తీసుకెళ్లారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఉద్యోగ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ఉన్నత స్థాయి బృందంలో ఏపీ జేసీ చైర్మన్ విద్యాశాఖ నేత మరియు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గారితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సో, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఉద్యోగుల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించి మళ్ళీ మంచి సత్సంబంధాలను పునరుద్ధరించడంలో మర్యాదపూర్వక భేటీ ఒక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని గుర్తించిన ప్రభుత్వం, వారి సమస్యలను కేవలం అంకెలుగా చూడకుండా మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం ఉద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని మరియు నమ్మకాన్ని నింపింది. ఈ యొక్క సానుకూల వాతావరణం భవిష్యత్తులో రాష్ట్ర పరిపాలన మరింత వేగంగా మరియు శాంతియుతంగా సాగటానికి దోహదపడుతుందని సామాన్య ఉద్యోగులు సైతం ఆశావహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.